మనకి ఇక్కడంతా ప్రింటింగ్ ప్రాసెస్. ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అంటే మనకి ఇది ఇప్పుడే తడి మీద ఉంది కాబట్టి ఇది వేరే కలర్ కనిపిస్తుంది. సో డ్రై అయింది ఏదైతే ఉందో మనకి కలర్ కాంబినేషన్ చేయించాలి, ప్రింట్ బ్లాక్ ఏది వేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేనే రెడీ చేసి వీళ్ళకి ఇలా హ్యాండ్. ఇది వచ్చేసి డ్రెస్ మొత్తం కూడా ఫిల్లింగ్తో వచ్చేస్తుంది. ఇది చూసారంటే మనకి ఆల్రెడీ సింగిల్ కలర్ ఇది మొత్తం చేసేసామండి. శారీ మాత్రం కట్టుకున్న తర్వాత సూపర్ ఉంటుందండి. ఇలాంటి వెరైటీ కావాలా, డార్క్ కావాలా, ఏ షేడ్ కావాలనేది కూడా 2 కలర్స్. సో ఇది వచ్చేసి జూట్ అండి. జూట్కి ఇలా కంచి బార్డర్ అనమాట. ఇలా వైట్ది మనం డిప్ చేసేస్తున్నాం అండి, సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో ఆ కలర్ని మనం ఉంటుంది. బ్లౌజ్ శారీ ఇది ఒక కలర్. మనకి ఇది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో వచ్చేసి మేము డైయింగ్ అండ్ ప్రింటింగ్ ప్రాసెస్ అలాగే ఎంబ్రాయిడరీ ఎలా చేస్తామో అనేది మా దగ్గర అయితే సేల్ అవుతూ ఉంటాయండి. మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది. సో ప్రాసెస్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది మీకు పరిచయం చేద్దామని ఈ ఛానల్ ద్వారా మేమైతే మీకు చూపిస్తున్నామండి. ఒకసారి చూసి, మాది కూడా వేదా ఫ్యాషన్స్ అనే ఛానల్ ఉందండి, అది కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా కూడా మీరు అందులో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే మనం వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దాన్ని డయ్యింగ్ అలాగే ప్రింటింగ్ చేసి మీకు శారీస్ అనేది హోల్సేల్లో అలాగే రిటైల్లో కూడా అందిస్తాము. రిటైల్లో కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లో అంటే మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లో అలాగే మంచి క్వాలిటీలో అయితే ఇస్తున్నామండి. సో ఒకసారి మన డయ్యింగ్ ఎలా ఉందో ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దామండి. యాక్చువల్గా మా దగ్గర వచ్చేసి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తెస్తామండి, అన్ని వైట్ రా మెటీరియల్ ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి జూట్ అండి. జూట్కి ఇలా కంచి బార్డర్ అనమాట. మీరు దగ్గరగా అబ్జర్వ్ చేసి ఇదంతా చూసారు కదా, మొత్తం సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. సో ప్లెయిన్ వైట్ కాబట్టి అంత తెలియట్లేదు, మనకి డై అయిన తర్వాత బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ సేమ్ జూటే, బట్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంది, పైన ప్లెయిన్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయండి. ఓన్లీ జూటే ఉంటాయండి లేదా? లేదండి, అన్ని ఉంటాయి. జార్జెట్, సూపర్ నెట్, కాటన్ లో కూడా ప్యూర్ మల్మల్ కాటన్ ఉంటుంది, ఆశాపల్లు ఉంటుంది. మీకు 100 కౌంట్ నుంచి 120 కౌంట్ ప్యూర్ లో కూడా ఉంటాయండి. కోటాలో కూడా మనకి మిక్సింగ్ కోటా ఉంటుంది, సిల్క్ కోటా ఉంటుంది, ప్యూర్ కాటన్ కోటా ఉంటుంది. అలా మీకు బడ్జెట్ రేంజ్, లో రేంజ్ నుంచి హై ప్రైస్ వరకు కూడా అన్ని చేపిస్తామండి. సో ఇది వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అండి, మనకి జూట్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది. చిన్న బుటీస్, పెద్ద బుటీస్, అలా బోర్డర్ డిజైన్ చేంజ్ అవడం వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి జూట్ లోనే ప్లెయిన్ అండి. ఇది బోర్డర్ ఏం లేకుండా జస్ట్ కంప్లీట్ ప్లెయిన్. అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి జార్జెట్ లోనే మన దగ్గర జనరల్ గా ఏంటంటే బయట ప్లెయిన్ జార్జెట్ దొరుకుతుందండి. మన దగ్గర వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్ మొత్తం కూడా. ఇది చూసారు కదా, మొత్తం కూడా ఇలా వీవింగ్ స్టైల్లో విత్ సెల్ఫ్ జరీ వచ్చేసింది. మొత్తం కూడా చాలా హైలైట్ గా ఉంటుందండి. అండ్ దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కూడా హైలైట్ అవుతుందండి. పళ్ళు వచ్చేసి ఇలా, బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా ఇలా బుటీస్ టైప్ లో చాలా హెవీగా ఉంటుందండి. ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు డై చేయడానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒక్కొక్కటి ఏంటంటే మనకి చూడండి, జార్జెట్ కి మనం ఇలా డిఫరెంట్ గా సీక్వెన్స్ టైప్ లో బ్లౌజ్ ఇచ్చాం. ఇది వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ కి, ఇది వచ్చేసి మనది జార్జెట్ మెటీరియల్. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫీల్ చూస్తున్నారు కదా, టచ్ చేస్తేనే తెలుస్తుంది, చాలా ప్యూర్ అండి ఇది. దీనికి మనం ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ అనేది కలర్ తో డై చేసి మ్యాచ్ చేస్తాం అన్నమాట. ఇలా ఇంకోటి చాలా మంది ఏంటంటే బొటిక్ లోకి వెళ్ళి ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి డై మా దగ్గరికి వచ్చి డై చేయించుకుంటారు. ఇది వచ్చేసి జార్జెట్ లోనే మనకి ఇలా బార్డర్ వస్తుందండి, కింద జరీ బార్డర్. ఇలాంటివి ఏంటంటే చాలా మంది కలర్స్ లో చూసుంటారు, ఇలా ప్లెయిన్ లో చూసుంటారు కొంచెం కొత్తగా. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి చిట్టు పళ్ళు అంటుంది, జస్ట్ లైన్ లాగా వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి మేము బ్లౌజ్ ఇలా డిఫరెంట్ గా పేరప్ చేసామండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చెక్స్ వచ్చేసి ఈ విధంగా మనకి ఇదంతా వీవ్ అయిన తర్వాత జస్ట్ లైట్ గా ఇక్కడ కలర్ కనిపిస్తుంది అండి, వైట్ ఉన్న దగ్గర జరీ మాత్రం హైలైట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి ఆల్రెడీ డై చేసినవి అలాంటివి అవైలబుల్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 2 కలర్ డై అండి. ఆల్రెడీ ఒక కలర్ తో డై చేపించాము. ఇది వచ్చేసి యాక్చువల్ గా ఆర్గంజా డ్రెస్ మెటీరియల్ అండి.
మనం బయట మార్కెట్లో ఇది తీసుకోవాలంటే ఖచ్చితంగా 25 వరకు ఉంటుంది. 25 ఉంటుంది. రెడీ అయింది మీరు తీసుకోవాలన్నా కూడా, బట్ మనకు కావాల్సిన కాంబినేషన్ కూడా దొరకదు మనకి. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే మనం ఇలా కాంబినేషన్స్ వెరైటీగా డిఫరెంట్గా చేపించి మీకు బడ్జెట్ రేంజ్లో సేల్ చేస్తామండి. మెయిన్ వచ్చేసి ఇది మీకు వచ్చేసి 1800 పడుతుంది అంతే. 1800లో మన దగ్గరే రెడీ అయ్యి ఫ్రెష్ పీస్ మీకు వస్తుంది అనమాట. ఇది రెడీ అయిన తర్వాత నేను చూపిస్తానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఆర్గంజా. అవునండి. ఇది వచ్చేసి మనకి చున్నీ, ఇది యాక్చువల్గా చున్నీ అండి. టాప్ బాటమ్ సపరేట్ గా చేస్తున్నారు. అయిపోయిన తర్వాత మనం చూద్దాం. ఇవన్నీ కూడా 2 కలర్స్ కోసం డై చేసినవండి. అంటే కింద ఒక కలర్ వస్తుంది, కింద ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా వేరే కలర్ లో డిప్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైయింగ్ అంతా ఇక్కడ చేసుకుంటారండి. కొంచెం వాటర్ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి. ప్రాసెస్ అయితే ఇది. సో ఫస్ట్ గా ఏంటంటే మనం వైట్ వాటిని ఇలా సోక్ చేస్తామండి. ఒక 2 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుతాం. నానబెట్టడం వల్ల ఏంటంటే దీనిలో మనకి ఏమన్నా గంజి కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మొత్తం పోయి మనం వేసిన కలర్ ఏంటంటే డైరెక్ట్ క్లాత్ అనేది పడుతుంది అనమాట. సో అందుకని ఇలా నానబెట్టేసుకొని మనం తర్వాత ఇది వచ్చేసి మనకి వ్యాట్ డై అంటామండి. వ్యాట్ డై అంటే హాట్ వాటర్ లో చేస్తారనమాట. దీనిలో కెమికల్స్ వాడతామండి, అలాగే కలర్ కూడా యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ప్యూర్ మనం వాటర్లో ఏంటంటే మనం ఇప్పుడు కెమికల్స్ మనకు కావాల్సిన కలరు ప్రాసెస్ ఉంటుంది. అదంతా చేసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుంది. సో ఒకసారి ఇది ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తాం. మనకి వాటర్ హీట్ అయ్యాక దాంట్లో వేస్తారా? అవునండి. సో మనం కంప్లీట్గా కలర్ ఏంటి అనేది చెప్పలేం చేసేటప్పుడు. మనకి లైట్ కావాలా డార్క్ కావాలా దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలి, ఎలా కలపాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఫైనల్గా ప్రోడక్ట్ తీసిన తర్వాతే అది ఏ కలర్ వచ్చింది, లైటా డార్కా, మనం అనుకున్న షేడ్ వచ్చిందా లేదా అన్నీ కూడా తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు చూస్తే ఇందాక గ్రీన్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ రెడ్డిష్ అనిపిస్తుంది. మనం ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత కూడా మనకి కావాల్సిన కలర్ అయితే కనిపించదు, వేరే కలర్లో కనిపిస్తుంది. మళ్ళీ మనం ఆరిన తర్వాత మనకు కావాల్సిన కలర్ కనిపిస్తుంది. సో ఇలా వైట్ మనం డిప్ చేసేస్తున్నాం అండి. సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో ఆ కలర్ని మనకు కావాల్సిన కలర్లో డిప్ చేసాం. యాక్చువల్గా ఇది ఏ కలర్లో మనకు కనిపిస్తుందండి? పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. డ్రై అయిన తర్వాత ఇదే ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ మాత్రం సర్ప్రైజ్ చూడాల్సిందే. మనకి ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు ఎట్ టైం ఎన్ని సారీస్ ఎలా చేయొచ్చండి ఇట్లాగా? పర్ డే వచ్చేసి 40 సారీస్ రెడీ అవుతాయి. మనకి ఎవరైనా షాప్స్ ఉన్నా కానీ పర్సనల్ గా కూడాను వచ్చి తీసుకోవచ్చు. రెడీగానే ఉంటాయి, వచ్చి తీసుకోవచ్చు మన దగ్గరకు వచ్చి. హోల్సేల్ వాళ్ళు కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఎప్పుడు కూడా అన్ని క్లాత్లో అవైలబుల్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాం. ఈ శారీ వచ్చేసి మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంది చూడండి. మనకి ఆరెంజ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి కదా. సో మనకి ఏంటంటే ఏదైతే వైట్ ఉందో అక్కడ మాత్రమే కలర్ అనేది తీసుకుంటుంది. రిమైనింగ్ పార్ట్ అంతా మనకి ఆ థ్రెడ్ కలరు అలాగే జరీ కలరు అలాగే కనిపిస్తుంది అన్నమాట. సో మనకి డై అయిన తర్వాత కలర్ వైట్ ఎక్కడ ఉందో అది కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఫ్యాబ్రిక్ కూడా అది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. మనం ఇందాక ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్ ది చూసాం కదా, ఇప్పుడు మల్టీ కలర్ కొంచెం ఫ్లవర్స్ కూడా మల్టీగా వచ్చింది చూస్తున్నాము. బ్లౌజ్ కూడా మనకి ఇందులోనే అటాచ్ అయింది. పళ్ళు కూడా హెవీ పళ్ళు అండి. చాలా రిచ్నెస్ వస్తుంది శారీ అయితే ఆఫ్టర్ డైయింగ్. మనకి మళ్ళీ ఇది రోలింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఫినిషింగ్ షైనింగ్ మొత్తం నీట్గా ఉంటుంది అన్నమాట. బుటీ కలర్ కానీ ఏమీ మారదండి. కొంచెం షైనింగ్ స్లైట్ వేరియేషన్ ఉంటుంది. మనం ఏదైతే కలర్ చేస్తామో ఆ షేడ్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ జరీలో మనకి. కంప్లీట్ డ్రై అయిన తర్వాత మనం చూద్దాము కలర్ ఏది వస్తుంది అనేది. అవును, మనకి ఇది ఇప్పుడే తడి మీద ఉంది కాబట్టి ఇది వేరే కలర్ కనిపిస్తుంది. సో డ్రై అయింది ఏదైతే ఉందో మనకి ఫస్ట్ చేశాను చూడండి, ఎగ్జాక్ట్ కలర్ మంది ఇది.
ఇది డ్రై అయ్యేసరికి ఇంకొంచెం లైట్ అవుతుందండి. మనకి తడి మీద ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డార్క్ కనిపిస్తుంది. ఓకే. మళ్ళీ ఇది మనకు కొంచెం డ్రై అయ్యేసరికి లైట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం మనకి డ్రై అయ్యేటప్పటికి మనం కూడా చూద్దాం ఒకసారి. కలర్ అనేది లాస్ట్ లో చూద్దాము. ఇది వచ్చేసి మనకి చూడండి ఇట్లా కలర్ అయితే వేరే కలరు ఇట్లా ఏవో ప్యాచెస్ లాగా అలా కనిపిస్తుంది అనమాట. అవును అవును. బట్ కంప్లీట్ గా మనకి ఇది మళ్ళీ ప్యూర్ వాటర్ లో జాడిచ్చి మళ్ళీ మనం ఆరేస్తాం అనమాట. మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత అసలు షేడ్ అనేది మనం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. హా. చూసారు కదండి, మనం అక్కడ ప్రింటింగ్ ప్రాసెస్ డైయింగ్ ప్రాసెస్ అంతా చూసాం కదా. డై అయిన తర్వాత మనకి ఇలా 2 కలర్స్ 3 కలర్స్ ఇలా సింగిల్ కలరు ఇలా డై చేస్తూ ఉంటామండి. వీటిని చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడంతా ప్రింటింగ్ ప్రాసెస్. ఇది బ్లాక్ వచ్చేసి ప్రింటింగ్. బ్లాక్ ప్రింటింగ్. సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో మనం డై చేసాము. దానికి వచ్చేసి ఇందాక టేబుల్ మీద మనం ప్రింట్ వేసేటప్పుడు చూసాం కదా. సో ఈ సారీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి. చూడండి మనకి డైయింగ్ అవనివ్వండి, దాని తర్వాత వచ్చేటువంటి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో. మీరు బయటికి వెళ్ళి మామూలు షాప్స్ లో ఇలాంటివి కొనుక్కుంటారు, బట్ ఇక్కడ ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా జరుగుతోంది. సో ఇది వచ్చేసి కోటా శారీ అండి. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు కదా. ఆ, ఇది వచ్చేసి మనకి కోటా శారీ. చాలా బాగుంది. ప్యూర్ లో వస్తాయి కదండి ఇవన్నీ. ప్యూర్ అండి ఇవన్నీ. Yes. సో ఈ కలర్స్ అవంతా కూడా మీరు లైక్ డిసైడ్ చేస్తారు కదా. నేనే డిసైడ్ చేస్తాను ఏ కలర్ కాంబినేషన్ చేయించాలి, ప్రింట్ బ్లాక్ ఏది వేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేనే రెడీ చేసి వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు మనకు కావాల్సినట్టుగా చేసిస్తారు అన్నమాట. సో మనకు ఆల్రెడీ కొన్ని రెడీ అయిపోయి కూడా ఉన్నాయి. రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఆరెంజ్ చేపించాము అంటే దీనిలోనే మాక్సిమం ఒక 40 పీసెస్ 30 పీసెస్ అలా రెడీ చేపిస్తామండి. ఇప్పుడు ఇది రెడీ అయింది, మనం ఆల్రెడీ వేసేటప్పుడు చూసాం కదా. సేమ్ ఇదే దానిలో మనకు ఒక 30 పీసెస్ రెడీ అయిపోతా ఉంటాయి. సో ఇది కూడా మనకు వచ్చేసి ఇప్పుడు ఇది చూసామంటే ఇది చూడండి, బాడీ అంతా ఆరెంజ్ వచ్చింది మనకి, కింద వచ్చేసి పింక్ వచ్చింది. సో ఇదేంటంటే కాంట్రాస్ట్, బాడీ అంతా మనకి పింక్ వచ్చింది, ఈ బోర్డర్స్ వచ్చేసి ఆరెంజ్ లో వచ్చింది. సో ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇలా బ్లాక్స్ ఇలా వేయించానండి. ఇది వచ్చేసి మొత్తం కూడా ఆల్ ఓవర్. ఇది పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా ఇలా ప్రింట్ వేస్తాం హ్యాండ్. సో శారీ మొత్తం కూడా ఇలా. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా అండి, కాటన్ కోటా. సో ఇలాగే మనకి అన్ని లైక్ జార్జెట్ అవనివ్వండి, మాక్సిమం బ్లాక్ ప్రింటింగ్ అనేది కాటన్ మీద కోటా మీద చేస్తుంది. లేదండి, అన్నిటి మీద వస్తాయి. జార్జెట్, జూటు అవి కూడా ఒక కలెక్షన్ ఉంది, నేను మొత్తం కలెక్షన్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కి వెల్వెట్ కాంబినేషన్ అండి, పర్పుల్ కాంబినేషన్ లో ఉంది. ఇప్పుడు ఆరెంజ్ తీసంటే దానికి కాంబినేషన్ ఏది ఉంది చెక్ చేసుకుని ఒకే రోజు తీపిచ్చేస్తా ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు అండి, ఆరెంజ్ అనేది పళ్ళుకి ఇలా ప్రింట్ చేసి. ఇదంతా కూడా బ్లాక్ ప్రింటే. బ్లాక్ ప్రింట్. ఇది వచ్చేసి లంగా ఓని మోడల్ అండి, మిడిల్ లో మనకి ఇట్లా వస్తుంది పర్పుల్ కలర్, హాఫ్ శారీ టైప్ లో వస్తుంది. రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంది మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇదండి మనకి. సో ఇవన్నీ మనకి ఫినిషింగ్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి రోలింగ్ అవ్వలేదండి ఇంకా. సో రోలింగ్ అవ్వలేదు కాబట్టి మనకి దీని ఫినిషింగ్ అనేది అర్థం కాదు. రోలింగ్ అయిన తర్వాత మళ్ళీ దాని లుక్ అనేది మారిపోతుంది. ఇది వచ్చేసి కోటా అండి, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కొంచెం. ఇది వచ్చేసి మనకి నీ లెంత్ వరకు కింద ఇలా బార్డర్ ఇచ్చేసామండి, చూసారు కదా. 2 కలర్ కాంబినేషన్ లో చేసాం ప్రింట్ అనేది కూడా. ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళుకి వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్. ఇన్ఫాక్ట్ ఇవి 2 కలర్స్ లో చేయాలన్నప్పుడు కొంచెం టైం ఎక్కువే పడుతుంది బ్లాక్ ప్రింటింగ్ అనేది. అవునండి. ఇది వచ్చేసి మన కింద హాఫ్ వర్క్ అంతా 2 కలర్స్ తీసుకున్నాం, పైన అంతా సింగిల్ కలర్. సో ఇలా ఒక్కొక్కటి ప్యాటర్న్ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బాగా ట్రెండింగ్ కలర్, ఇప్పుడు లైట్ యాష్ కలర్ అండి, లావెండర్ మిక్సింగ్ తో ఉంది. సో శారీ మొత్తం కూడా పళ్ళు ఇలా వచ్చేసింది, బోర్డర్ అంతా కూడా ఇలా ఇచ్చేసి పైన ప్లెయిన్ తీపిచ్చేసానండి, మరి గాడిగా లేకుండా జస్ట్ సింపుల్ గా చాలా డీసెంట్ లుక్ లాగా కనిపించేలా ఉంది ఇది మనకి. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ అండి, ప్యూర్ వైట్ మీద డై చేయకుండా డైరెక్ట్ మనం ప్రింట్ అనేది వేసాం. హెవీ ప్రింట్ వచ్చింది, హెవీ ప్రింట్ వస్తుంది. అసలు మనకి వైట్ అనేది తెలియదు, ఇది శారీ వైట్ లో ఉంది అనేది తెలియదు బేస్. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వైట్ అన్నమాట, ప్యూర్ వైట్.
ఏ, ప్యూర్ వైట్కి మొత్తం కూడా మనం ఇలా ప్రింట్ వేసేసాం. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. సో 2 కలర్ కాంబినేషన్లో వేసాం, బ్లాక్ అండ్ వైలెట్. శారీ మొత్తం కూడా పైన ఏమో ప్లెయిన్ ఇచ్చేసి కింద 2 కలర్స్తో ఇచ్చాము. మ్మ్. వైట్ కాబట్టి మొత్తం ఇలా ఫుల్ వర్క్ అనేది మొత్తం కూడా ఫుల్ ప్రింట్ అనేది చేయించాను. ఓకే. బ్లౌజెస్ వచ్చేసి వీటికి కలంకారీ బ్లౌజెస్, ఇక్కత్ బ్లౌజెస్ అలా పేరప్ చేసి ఇస్తానండి. సో మనకి అది కూడా సెపరేట్ డిజైనింగ్ అనేది ఉంటుంది. మరి ఉంటుంది. ఇదిగోండి ప్రింటింగ్ ప్రాసెస్ అయితే ఇది. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు. సో మనకి బ్లాక్స్ అనేది కూడా ఇదిగోండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఇవి ఉన్నాయి. బ్లాక్స్ కూడా మనకి న్యూగా ఎలా ఉన్నాయి ఏంటి చూసి అన్నీ కూడా చేయించుకుంటానండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ డిజైన్, అవుట్లైన్ వస్తుంది, అలాగే ఫిల్లింగ్ వస్తుంది. 2 కలర్ కాంబినేషన్లో ఉంటుంది. వీటిలో బుట్టి ఇట్లా కూడా అనమాట ఉంటుంది. ఇది. 2 కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని అయితే. షేప్స్ కూడా మనకి లాగా రెక్టాంగిల్, అన్నీ ట్రయాంగిల్, ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పికాక్ అండి, ఇది ఫిల్లింగ్ వస్తుంది. అవుట్లైన్ ఫిల్లింగ్ అప్పుడు మనకి 2 కలర్ షేడ్స్ ఇలా 2 కలర్స్ చేసుకోవచ్చు. కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ ప్యాటర్న్లో బ్లాక్, ఇక్కత్ టైప్లో ఉంటుంది. అలాగే లైన్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, చిన్న చిన్న బుటీస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ జాలీ వచ్చేస్తుంది. ఇది కూడా వీటిలో మనకి ఏ కలర్ వీళ్ళు స్పెసిఫిక్ చేసుకుంటే ఆ కలర్ బట్టి వేస్తారండి. వేసేస్తాం. ఇది వచ్చేసి బార్డర్స్ అండి. మనం శారీలో కింద బార్డర్స్ వేయాలన్నా డిజైనింగ్ పార్టీకి ఇవన్నీ కూడా చిన్న చిన్న బార్డర్స్ చాలా క్యూట్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ముగ్గు ప్యాటర్న్, రంగోలీ టైప్. ఇది చూడండి చాలా సింపుల్ గా టెంపుల్ స్టైల్ ఇలా మనకి. సో ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవైతే ఐ థింక్ చాలా సింపుల్, మధ్యలో బుటీస్ స్టైల్, బుటీస్ లాగా చిన్న బుటీస్ అండి. ఇది ఫిల్లింగ్ వస్తుంది. ఇంత చిన్నదానికి కూడా మళ్ళీ మనకి 2 కలర్ కాంబినేషన్స్. ఇది అవుట్లైన్ వస్తుంది, ఇది ఫిల్లింగ్ వస్తుంది. సో ఇలా 2 టైప్స్ ఉంటాయండి. ఇది ఒకటి. చాలా ఉన్నాయి, పర్టికులర్ మనకు ఒక రో అంతా పెట్టేశారు ఈ డిజైన్స్ కోసం అనేసి. ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్స్ ప్లెయిన్ కావాలి కింద ఇట్లా అనుకున్నప్పుడు ఇలా కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చేస్తాం అనమాట. ఇలా ప్లెయిన్ వాటికి కూడా సెపరేట్ ఉంటుంది. ఇలా ప్లెయిన్ ఉంటుందండి. మనకు కావాల్సిన కలర్స్ అన్ని వీటి నుంచి మనం మిక్సింగ్ చేసుకొని లైట్ కావాలా డార్క్ కావాలా ఏ షేడ్ కావాలనేది కూడా 2 కలర్స్ మిక్సింగ్ 3 కలర్స్ మిక్సింగ్ కూడా మనకి షేడ్ అనేది డిఫరెంట్ గా తీపిస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ కలర్ ఉంది, ఇది వేస్తే మనకి ఏమొస్తుంది, లైట్ గోల్డ్ కలర్ వస్తుంది. కాబట్టి దీనికి ఏది మిక్స్ చేస్తే డార్క్ అవుతుంది, ఏది మిక్స్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించి డిఫరెంట్ కలర్స్ తో అయితే నేను ప్రింట్ వేపిస్తానండి. ప్రింట్ ఎలాగో మనకి డైయింగ్ కూడా అలాగేనండి. డైయింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది కదా. మనకి రిజల్ట్ చూస్తే డైయింగ్ చేయడము ప్రింటింగ్ ఇదే కనిపిస్తుంది కానీ బట్ దాని వెనక కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, డిజైన్ సెలెక్ట్ చేయడం కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. కూర్చున్నట్టుగా ఉంటుంది మొత్తం కూడా. ఇద్దరు మనకి ఇట్లా పల్లకి పట్టుకొని వెళ్తున్నట్టుగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా ప్రింట్. అలాగే ఇంకొకటి లేడీ బొమ్మ, ఇది వచ్చేసి మనకి డాన్సింగ్ డాల్ లాగా ఉంటుందండి. ఇది మనకి ప్రింట్ వేస్తే గానీ అర్థం కాదు, అంతా అసలు అర్థం కాదు మనకి ఇలా బ్లాక్ చూస్తే. ఇది వచ్చేసి డ్రెస్ మొత్తం కూడా ఫిల్లింగ్ తో వచ్చేస్తుంది. సో ఇలా 2 కలర్స్ అన్నమాట. ఇవి కూడా డాన్సింగ్ డాల్. మనకి ఇది వేస్తారా, ఇది వేస్తారా? ఇది వేస్తారండి. ఇప్పుడైనా అవుట్లైన్ వేసిన తర్వాత ఫిల్లింగ్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీని లుక్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి అక్కడ ప్రింట్ అయిన తర్వాత అక్కడ ఒక 15 మినిట్స్ అలా లోపల ఆరేస్తామండి. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా ఎండలో వేస్తాము. ఎండకి ఆరితే ఏంటంటే మనకి ఇది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది, డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా చూడండి, లెమన్ ఎల్లో కలర్ కి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో చేపించాము. ప్రింట్ చాలా బాగుంది. ఇది కూడా ఈ విధంగా అన్ని కూడా అక్కడ అయినవన్నీ ఇక్కడ డ్రై చేస్తూ ఉంటాం. ఇంకా ఈ శారీ చూసాం కదండి, ఇలా కలర్స్ కి ఆల్రెడీ డై చేయించేటప్పుడు కూడా చూసాం కదా. యాక్చువల్గా వైట్ వచ్చేసి మనకి ఇది ఇలా ఉంటుందండి. ఇలా ఆల్రెడీ సెల్ఫ్ ప్రింట్ వచ్చేస్తుంది మనకి. ఇది వీవింగ్ ప్రింట్, వీవింగ్ తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీ బ్లౌజ్. సో దీన్ని మనం ఆఫ్టర్ డై చేసిన తర్వాత మనం డైయింగ్ ప్రాసెస్ లో కూడా చూపించాము ఇది ఎలా ఉంటుంది. ఆఫ్టర్ డైయింగ్ తర్వాత మనకి ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, అది వేరు, ఇది వేరే కలర్ ఆల్రెడీ చేసింది ఇది. సో ఇలా ఉంటుందండి. చూసారు, కంప్లీట్ లుక్ అనేది మారిపోతుంది. వైట్ లో ఉన్నప్పుడు మనకి జస్ట్ అదొక్కటే,
ఈ కలర్ అనేది మనకి మనం తీసిన కలర్ని బట్టి కొంచెం షేడ్ అనేది డిఫరెంట్గా వస్తుంది. స్లైట్ యాక్చువల్గా మనకి ఆరెంజ్ అండ్ ఇది పింక్లో ఉంది, మనకి డై అయ్యేసరికి పర్పుల్ అండ్ మెరూన్ షేడ్ మారింది. చేంజ్ అయింది కొంచెం. సో జరీ అలాగే ఉంటుంది, చేసిన కలర్ని బట్టి జరీ కూడా కొంచెం షేడ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా మనకి ఇట్లా హెవీగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇవేంటంటే మనకి రోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దీనికన్నా కూడా లుక్ అనేది మనకి, ఇది వచ్చేసి పాలిషింగ్ కూడా చేస్తామండి. ఈ శారీస్, సిల్క్ శారీస్ అన్నీ కూడా పాలిషింగ్ చేసి రోలింగ్ చేపిస్తాం అనమాట. సో సో మొత్తం రోలింగ్ కూడా చేశాక అవి ఇంకా రెడీ ఫర్ సేల్. రెడీ టు ఫస్ట్. ఇది వచ్చేసి మొత్తం షైనింగ్ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. ఇది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ డోలా ఫ్యాబ్రిక్. ఇది కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఉంది మొత్తం కూడా. సో చూసారు కదా, మొత్తం కూడా ఇలా సెల్ఫ్ బూటీస్ వచ్చినాయి. సో చాలా రిచ్గా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది ప్లెయిన్ మనకి హెవీగా ఉంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఓకే, ఇలాగా ఇది వైట్ లో ఉన్నప్పుడు మనకి ఇలా ఉంది. ఇలా ఉంటుంది. సో రెండు చూసుకోవచ్చు మీరు సో డిఫరెన్స్ రెండు అనేది. చూసుకుంటే చాలా అసలు మనకి కలర్ అనేది, ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మనకి ఫినిషింగ్ అయిపోయాక చాలా నీట్ గా షైనింగ్ ఉంటుందండి. ఇవన్నీ మన వీడియోలో జస్ట్ కవర్ చేస్తున్నాము. మంచి రోలింగ్ అంతా అయిన తర్వాత మీకు ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి, చాలా ట్రెండింగ్ ఇప్పుడు డోలా సిల్క్ అనేది. ఇది శారీ కూడా చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్, మరీ వెయిట్ ఏమో. డోలా సిల్క్ అనేసరికి కొంతమందికి వెయిట్ అనిపిస్తుంది. సో ఇది వెయిట్ కూడా ఉంది. ఇంత పెద్ద కంచి బార్డర్ వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ ఉందో, మనకి పట్టు శారీ లుక్ లో ఉంటుంది. నిజంగా ఫస్ట్ వైట్ లో చూస్తుంటే మాత్రం చాలా షైనింగ్ ఉంటుంది. సో మనం ఇదేంటంటే హాట్ వాటర్ లో అంతా చేసేసరికి కొంచెం ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది, బట్ మళ్ళీ ఫినిషింగ్ పాలిషింగ్ రోలింగ్ అయిపోయిన తర్వాత చాలా షైనింగ్ వస్తుంది. ఇది మాత్రం చాలా హైలైట్ అండి, ఫ్యాబ్రిక్ అయితే బాగా సేల్ అవుతుంది మా దగ్గర కూడా. ప్రైస్ కూడా ఓన్లీ 1500 చేసామండి. ఇది ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్. మీకు మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం మన దగ్గరే మొత్తం ప్రోడక్ట్ రెడీ అవుతుంది కాబట్టి మీకు మాక్సిమం హోల్సేల్ ప్రైజెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లోనే ఇచ్చేస్తున్నాం. సో ఇందులో కలర్స్ కూడా ఇవన్నీ తీపిచ్చామండి, అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది మన దగ్గర. ఇలా మంచి కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి, రెడీ అవుతున్నాయి. స్టాక్ కూడా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, ఇదైతే చాలా బాగుంటుంది. ఇది బయట ఉంది, వైట్ లేదు. ఇది కూడా మొత్తం జరీతో వచ్చేస్తుంది. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే థ్రెడ్ ప్లస్ జరీ వస్తుందండి. థ్రెడ్ మొత్తం కూడా హారిజంటల్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు లావెండర్ అండ్ పర్పుల్ అనేది చాలా కాంబినేషన్ బాగా ట్రెండింగ్ లో ఉంది. సో శారీ మొత్తం కూడా ఇలా లుక్ ఉంటుందండి. ఇటు ఫినిషింగ్ మాత్రం మనకి ఫినిషింగ్ అయిన తర్వాతే చూసుకోవాలండి, లుక్ అసలు డిఫరెంట్ గా మారిపోతుంది. సో మనం కలెక్షన్ కూడా చూపిస్తాం కాబట్టి అందులో మనకు అర్థమవుతుంది. మనకి ఇంకొక వీడియో స్పెషల్ గా చేస్తున్నాము, దాంట్లో స్పెసిఫిక్ గా అంతా పాలిషింగ్ అవనివ్వండి, రోలింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. సో ఇది వచ్చేసి మనం ఇందాక జూట్ బార్డర్ లో చూసాం కదండి. సో లావెండర్ కి కామన్ మనం పర్పులే కాకుండా ఇలా మెరూన్ షేడ్ చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేసాము, చాలా బాగుందండి లుక్ అయితే. ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి, జార్జెట్ లో కూడా ఇదంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇది నీట్ గా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా. మనకి ఇవన్నీ యాక్చువల్గా ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ మీరు వేరే సెల్లర్ దగ్గర కొనుక్కుంటే వాళ్ళ ప్రాఫిట్స్ అవన్నీ యాడ్ అయ్యి మాక్సిమం మార్కెట్ ప్రైస్ అయితే 2000 అబోనే ఉంటాయండి. ఇప్పుడు మనం చూపించే ఏ శారీ అయినా కూడా మనం ఏంటంటే మన దానిలో 1250 నుంచి స్టార్ట్ అయ్యి 2000 బిలో వరకు ఉంటుందండి. మీకు బయట మార్కెట్లో 3000 అలా దొరికేది, మన దగ్గర 2500-2000లో అలా వచ్చేస్తాయి, 22లో అలా. సో ఎందుకంటే మన దగ్గర అంత ప్రోడక్ట్ రెడీ అవుతుంది కాబట్టి, సో హోల్సేల్ ప్రైజెస్ అనేవి డైరెక్ట్గా మనం కస్టమర్కి ఇచ్చేస్తున్నాం. ఇది ఇందాక వైట్లో కూడా చూసాం కదండి, ఇది ఒకసారి మనం సీ గ్రీన్లో చూసాం ఇందాక. సో ఇది బేబీ పింక్ ఇలా. సో కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి, చాలా కూడా గ్యాప్స్ అవనివ్వండి, ఎక్కడ ఫిల్ అవ్వకుండా అలా లేదు, ఎక్కడ ఉండదండి. ఏదన్నా రిమార్క్ ఉంది అంటే మేము ఇక్కడ ఆపేస్తాం ప్రోడక్ట్. చూపించే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జార్జెట్ అండి. జార్జెట్ మీద మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది మాత్రం బాగా ట్రెండ్, మన దగ్గర కూడా బాగా సేల్ అయినాయండి. ఇవి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ లాగా ఉంది. చూసారు కదా, 2 షేడ్స్ తీసామండి, లైట్ అండ్ డార్క్.
శారీ మొత్తం కూడా జార్జెట్ ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేసింది. సో ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా. లైట్ వెయిట్ అండి. మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి. అన్నీ కూడా ఎక్కడికైనా కూడా మనం ఎంతసేపు వేర్ చేసుకున్నా కూడా డిఫికల్ట్ అనిపించదు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే కింద డార్క్ ఇచ్చామో సేమ్ అదే బ్లౌజ్ విత్ సీక్వెన్స్ తోటి. మీకు ఇలా సీక్వెన్స్ బుట్టి వచ్చినది మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా 350 తక్కువ ఎక్కడ ఉండదండి మీటర్ పర్ మీటర్. సో మన దగ్గర ఇది శారీ వచ్చేసి ఓన్లీ 1250కి ఇస్తున్నామండి. మొత్తం శారీ విత్ బ్లౌజ్ అంతా కూడా కలిపి 1250 రూపీస్. ఇందులో అయితే కలెక్షన్ రెడీ అవుతుందండి. మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. డే బై డే ఎప్పుడు అయినప్పుడు మనం ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ జార్జెట్ అండి. ప్లెయిన్ జార్జెట్ లో 2D ఇచ్చారు. 2D ఇచ్చాము. లైట్ అండ్ డార్క్. బ్లౌజ్ వచ్చేసి ఇలా. హ్యాండ్స్ వచ్చేసి లైట్ కలర్ వస్తుందండి. హ్యాండ్స్ వరకు కొంచెం ఈ మొత్తం కూడా డార్క్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పాడ సిల్క్ అంటామండి. చాలా షైనింగ్ ఉంటుంది. మనకి ఇంకా పట్టు శారీ లాగే ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి. సింగిల్ దానిలో కూడా మనం వేర్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ లేయర్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ షైనింగ్ ఉంటుంది. క్లాసీగా ఉంటుంది. చూడండి సారీ లుక్ వచ్చేసి ఇది మనకి పైకి వస్తుంది. ఆరెంజ్ పైకి పర్పుల్ అనేది కిందకి వస్తుంది. మామూలుగా మనకి స్టోర్ దగ్గరికి వచ్చి రెడీగా ఉన్నాయి. సింగిల్ అయినా తీసుకోవచ్చు కదండి. తీసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. సో కింద ఆరెంజ్ మనకి పళ్ళు కూడా ఏదైతే ఇచ్చామో కింద బార్డర్ ఏదైతే ఉంటుందో అదే పళ్ళు ఉంటుంది. సో దీన్ని మళ్ళీ చూస్తామండి. దీనిపైన వర్క్ వేద్దామా, ప్రింట్ వేద్దామా, ఎలా దీన్ని డిజైన్ చేయాలి అనేది కూడా మేము ఆలోచించుకుంటాం. బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ ఇలా హ్యాండ్ బార్డర్ ఇచ్చేసి చేపిస్తాం. సో ఇలా ఉంటుంది. అంతా వీళ్ళ చేతుల్లో పని. సో దాని మీదకి ఏమైనా ప్రింటింగ్ కావాలన్నా కూడా చేయించేసి మనకి సేల్ ఇలా కొంతమంది ప్లెయిన్ కావాలని అడుగుతారండి చేసేటప్పుడు. ఇలా కావాలంటే ఇలా ఇచ్చేస్తాం. లేదు అంటే ప్రింటింగ్ చేస్తాము. మన దగ్గర ఎంబ్రాయిడరీ కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను. ఎంబ్రాయిడరీ యూనిట్ కూడా మనది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది మన దగ్గర రెడీ అవుతుంది. బ్లౌజెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి మొత్తం. ఇది వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజాలో ఇది కూడా 2Dనే లైట్ అండ్ డార్క్ లో తీసాం. ఇది కూడా మీరు క్లాత్ చూసుకున్నట్లయితే చూడండి చాలా సాఫ్ట్ గాను ఆర్గంజాలో ఫైన్ క్వాలిటీ. అవును. మనకి ప్రైస్ తక్కువే కదండి, క్వాలిటీ కూడా మెయిన్. క్వాలిటీ ఒక్కసారి తీసుకున్నారంటే మాత్రం మన దగ్గర క్వాలిటీ అనేది 100% మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ ప్రైస్ లో చాలా బాగుంది. ఇది కూడా దీంట్లో మనకి జస్ట్ శాంపుల్ కి ఒక ఒకటి జస్ట్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డార్క్ కలర్ బ్లౌజ్. ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ ఉంటాయి కదండి. ఉంటాయండి ప్రతి దాంట్లో. సేమ్ అదే దానిలో మనం ఆర్గంజాలో పర్పుల్ అండ్ లావెండర్ కలర్ ఈ కాంబినేషన్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్ లో ఇందాక మనం 2 కలర్స్ లో చూసాం కదండి. ఇది వచ్చేసి సింగిల్ కలర్. దీని మీద ప్రింట్ కానీ వర్క్ కానీ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఇది సీక్వెన్స్ లో జార్జెట్ చూసాం కదండి. సో ఇది ఒక కలర్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ వేరియేషన్. సేమ్. ఇది వచ్చేసి మనకి బోర్డర్ కూడా ఇక్కడ సాటిన్ బోర్డర్ కి ఇలా మనకి లైన్స్ వచ్చాయి. మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ బ్లౌజ్ కూడా మనం హెవీ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇచ్చాం. సో ఇది కూడా మన దగ్గర వైట్ ఉంటుందండి. వైట్ ఇది ప్లెయిన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. యాక్చువల్లీ ఇప్పుడు 2 శారీస్ చూపించాను కదా మనకి సీక్వెన్స్ లో. ఇలా ఉంటుంది. బోర్డర్ చూడండి సాటిన్ బోర్డర్. దీనిలో తెలుస్తుంది. అది కూడా మనకి ఫినిషింగ్ అయ్యాక తెలుస్తుంది. డయింగ్ మీద తెలియట్లేదు. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. చాలా హెవీ వర్క్ బ్లౌజ్ అండి. ఇది మీకు మీటర్ మాత్రం బయట 350 ఖచ్చితంగా ఉంటుంది. తక్కువలో తక్కువ మీకు దొరకదు సామాన్యంగా బయట ఇలాంటివి ఏవి కూడా. ఇన్ కేస్ ఉంది అంటే మాత్రం ఇంత ప్యూర్ జార్జెట్లో మీకు 350 మినిమం స్టార్టింగ్ ప్రైస్ అది. అలాగే మనకి దానిలోనే ఇలా గోల్డ్ కూడా ఉందండి. మా దగ్గర ఏంటంటే అన్ని ఇలా థాన్స్ లో తెప్పించేస్తాం. మొత్తం కూడా ఇలా థాన్స్ లో ఉంటాయి కాబట్టి మేము బ్లౌజెస్ కి ఇలా ఎలా కావాలంటే చున్నీస్ కూడా ఇలా డిఫరెంట్ గా డై చేసి ఇస్తాం అనమాట. ఇలా థాన్స్ లో మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని చేసిస్తాం అనమాట.
సో చూసాం కదండి ఇప్పటి వరకు అంతా కూడా డైయింగ్ అండ్ ప్రింటింగ్ ప్రాసెస్. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి, మంది ఎంబ్రాయిడరీ మిషన్స్. ఇవి కూడా ఏంటంటే మనం శారీస్ బ్లౌజెస్ బల్క్లో చేస్తామండి మా దగ్గర. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఒకేసారి మా దగ్గర 15 పీసెస్ ఎట్ ఏ టైం రెడీ అవుతాయి అనమాట. 15 పీసెస్ రెడీ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వేస్తుందండి ఇక్కడ. అంటే బాగా సౌండ్ వస్తుంది మనం ఆన్ చేస్తే, అందుకని ఆఫ్ చేసి ఉంచాము. లాస్ట్లో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇదంటే మనకి హ్యాండ్ చేస్తుందండి ఇక్కడ. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చేస్తుంది. మనం జస్ట్ దాంట్లో లోడ్ చేసేస్తే డిజైన్ అనేది ఆటోమేటిక్ గా అదే మొత్తం సెట్ చేస్తుంది. డిజైన్ చేసి డిజైన్ మనం పెన్ డ్రైవ్ ద్వారా ఇట్లా మిషన్ కి అయితే మానిటర్ లో ఇచ్చేస్తామండి. ఇక్కడ ఉంటుంది మనకి మానిటర్ ఆప్షన్ అనేది. సో ఇది మనకి మానిటర్ అండి. పెన్ డ్రైవ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాము. పెన్ డ్రైవ్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్ గా లోడ్ అయిపోయి మనకి కంప్యూటర్. ఇవన్నీ కూడా హెడ్స్ అన్నమాట. దీన్ని హెడ్స్ అంటాము. ఇది వచ్చేసి మానిటర్. సో మనకి ఎన్ని హెడ్స్ ఉంటాయో అన్ని బ్లౌజెస్ రెడీ అవుతాయి మన సెట్టింగ్ అని బట్టి. సో ఇది వచ్చేసి మేము దీని మీద మొత్తం కూడా హ్యాండ్స్ సెట్టింగ్ చేసుకున్నాం అండి. సో ఇలా మనకి 2 హ్యాండ్స్ ఒక బ్లౌజ్ మీద 2 హ్యాండ్స్ 1 ఫ్రంట్ ఎట్ ఏ టైం మాకు వచ్చేస్తుంది అనమాట. మొత్తం వచ్చేసి మనకి 15 పీసెస్ ఎట్ ఏ టైం రెడీ అవుతాయి. సో ఇవి కూడా మన ఛానల్లో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి హోల్సేల్లో అలాగే రిటైల్ సేల్ కూడా ఉంటుందండి. వేదా ఫ్యాషన్స్ అని మా ఛానల్ ఉంటుందండి. వేదా ఫ్యాషన్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే మీకు డే బై డే రోజు మేము అప్డేట్ చేసే డిజైన్స్ అనేవి మీకు కలెక్షన్ కానీ ఏవైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. మీకు తన్మయి ఎంబ్రాయిడరీ అలాగే వేదా ఫ్యాషన్స్ 2 ఛానల్స్ ఉంటాయండి. 2 ఛానల్స్ లింక్ కూడా మేము ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి చెక్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎంబ్రాయిడరీ అనేది మనకి శాంపుల్ ఈ కలెక్షన్స్ ఇది చూపించాము. బట్ వీటిలోనే థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి రెడీ అవుతూనే ఉంటాయి. ఇవి మీకు సేల్ చేయడానికి రెడీగా ఉంటాయి. డైలీ వచ్చేసి ఎంత లేదన్నా కూడా తక్కువలో తక్కువ 100 పీసెస్ రెడీ అవుతాయి డైలీ. సో ఇంకొక ఇదే సేమ్ ఇంకొక మిషన్ కూడా ఉందండి మనకి. ఇది బిగ్ మొత్తం కూడా ఇక్కడ నెక్స్ అనేవి రన్ చేస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు దాంట్లో ఓన్లీ హ్యాండ్స్ ఫ్రంట్ రెడీ అవుతుంది అట్లనేం లేదు. మనం టైంని బట్టి నేను అంటే నాకు ఏది అర్జెంట్ ఉంది చూసుకొని దాన్ని బట్టి సెట్టింగ్ చేయించుకుంటాను. ఇది కొంచెం పెద్ద మిషన్. ఇది పెద్ద మిషన్ అండి. ఇది ఇంకొంచెం హెడ్స్ ఎక్కువ ఉన్నాయి. అవి 12 హెడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 15 హెడ్స్ ఉంటాయి అన్నమాట. రెడీ అవుతున్నాయి ఇక్కడ. సో కిడ్స్ వేర్ పిల్లలు కానివ్వండి, అలాగే శారీస్ మీద దుపట్టాస్ మీద అలా ఏది కావాలన్నా కూడా మా దగ్గర డిజైన్ మాది ఓన్గా కస్టమర్కి తీసుకోకుండా, అంటే కస్టమైజేషన్ లేదు కానీ మా దగ్గర చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మా దగ్గర రెడీ అయ్యే విధంగా చూసుకుంటాం. మనకి ఇక్కడ ఏవైనా రెడీ అయినవి రెడీ ఫర్ సేల్ ఉంటుంది. రెడీ ఫర్ సేల్ ఉంటుంది. మీరు అది సింగిల్ గా కావాలన్నా తీసుకోవచ్చు, ఏదైనా షాప్ ఉన్నా బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు. రీటైల్ ప్రైసెస్, కస్టమైజేషన్ మాత్రం ఉండదండి. సింగిల్ బ్లౌజ్ వచ్చి ఈ డిజైన్ కావాలి ఇలా చేయండి అంటే మాత్రం ఈ ప్రైజెస్ అని కాదు, అసలు కస్టమైజేషన్ అనేది ఉండదు మన దగ్గర. సో దీంట్లో కలర్స్ అన్ని కూడాను మనకి ఏది వీళ్ళు చేస్తుంటే అది రెడీగా ఉంటాయి. మనం ఆ పీసెస్ లో మాక్సిమం మనకి రన్నింగ్ కలర్స్ ఏమున్నాయి బ్లౌజెస్ కి ఏది మ్యాచ్ అవుతుంది అన్ని కూడా చూసుకొని దాన్ని బట్టి అన్ని కలర్స్ చేపిస్తామండి. ఒక డిజైన్ లో మ్యాచ్ అవ్వకపోయినా ఇంకొక డిజైన్ లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మన శారీకి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుంటాం. డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయండి, హండ్రెడ్స్ లో ఉంటాయి. మనకి జనరల్ గా బయట హోల్సేల్ అనేసరికి ఒకటే డిజైన్ ఒక 4-5 డిజైన్లు తీసుకొని అవే రన్నింగ్ ఉంటాయి. బట్ మన దగ్గర అయితే అలా కాదండి. డే బై డే కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ కంప్లీట్ అయిందండి. సో కొన్ని పీసెస్ రెడీ అయినా ఉన్నాయి ఇక్కడ మనకి. అవును ఉన్నాయండి, చూపిస్తే చేస్తున్నాము. సో అదే డిజైన్ లో రెడీ అయినవి ఇవి. ఇది ఇప్పుడు మనం మిషన్ మీద ఉంది కదా, హ్యాండ్స్ వేస్తున్నాము అదే డిజైన్. ఇది కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఇదంతా కూడా ట్రిమ్మింగ్ చేయించాలండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ట్రిమ్మింగ్ చేపిస్తాం. ట్రిమ్మింగ్ చేశాక మీకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది. కలెక్షన్ కూడా ఉందండి, కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి కొన్ని మనకి రెడీ అయింది నేను మీకు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాండ్. ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అండి. డార్క్ రాయల్ బ్లూ కలర్కి మనం గ్రీను గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో వేయించాము. ఇది కూడా మనకి హ్యాండ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది. అవును, ఫినిషింగ్ చూడండి మనకి దానికి దీనికి ఫినిషింగ్ బాగా వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఇలా హెవీగా ఉంటుంది, బ్యాక్ నెక్. నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి ఇలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి ఉంటాయి. డైలీ అప్లోడ్ అవుతానే ఉంటాయండి మనకి ఛానల్లో. సో దీనిలోనే ఇది ఒక కలరు. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇలా పికాక్ ప్యాటర్న్లో ఓన్లీ సింగిల్ కలర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో చేపించాము. రెడ్ అండ్ గోల్డ్ జరీ.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అండి, ఎంబోజింగ్ ప్యాటర్న్, దగ్గర చాలా నుంచి కొంచెం డిఫరెంట్గా హెవీగా. ఉంటుంది, హెవీగా ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా ప్రైస్ చూసుకుంటే మన ఛానల్లో అయితే 500 నుంచి స్టార్టింగ్ ఉంది. ఎంత హెవీ డిజైన్ అయినా కూడా మీకు 700, 750కి ఇచ్చేస్తామండి. సో రీజన్ ఏంటంటే మన దగ్గరే రెడీ అవుతున్నాయి కాబట్టి మీకు ఇంత హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదండి, మొత్తం కూడా హాఫ్ పట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ లెంత్ కూడా వచ్చేసి మనం 1.15 సెంటీమీటర్స్ ఇస్తామండి, అంటే మీటర్ కన్నా కూడా 15 సెంటీమీటర్స్ ఎక్కువే ఉంటుంది. సో ఇదంతా కూడా కుందన్ వర్క్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి డైలీ రెడీ అవుతానే ఉంటాయండి. అలా కాకుండా మనం మా ఛానల్లో ఏంటంటే ఇలా ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తాము, దీంతో పాటుగా బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ అంటే మీకు వర్క్ చేసి స్టిచ్ కూడా రెడీ అయిన బ్లౌజెస్ కూడా సేల్ చేస్తామండి. అవి కూడా మీకు ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్లోనే మనకి వర్క్, స్టిచ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి ఈ విధంగా వస్తుందండి. మీకు బ్లౌజ్ అనేది సైజెస్ వచ్చేసి మనకి 36 సైజ్ నుంచి 40, 42, 38 అన్ని సైజెస్ ఉంటాయండి. సో ఇది చూసారు కదా, ఎంత హెవీ వర్క్ కూడా మనకి ఓన్లీ 800, 850 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు మనం ఫెస్టివల్కి కానీ అలా మనం ఆఫర్స్ కూడా అనౌన్స్ చేస్తాము. అలాంటి టైంలో అయితే మీకు ఇంకా తక్కువగా వస్తాయండి. సో మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రైజెస్ అనేది ఎప్పుడు డిస్కౌంట్ ఉంటుంది, ఎప్పుడు తీసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇది చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో, కంప్లీట్ కట్ వర్క్ వచ్చేసింది. సో 850, 800 ఆ రేంజ్ అంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఇలా మీకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే పడుతుంది. మీకు రెడీమేడ్ బ్లౌజ్ అనేసరికి మళ్ళీ బయట దొరికి రెడీమేడ్ బ్లౌజెస్ లాగా ఉండవండి. మీరు బొటిక్కి వెళ్ళి కస్టమైజ్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఇదిగో చూసారు కదా, మొత్తం కూడా హెమ్మింగ్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, లోపల మనకి ఇంటర్లాక్ కానివ్వండి, స్టిచ్ కానివ్వండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా మీరు ఇంకా బొటిక్కి వెళ్ళి కుట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ ఉంటుందండి. రెడీమేడ్ ఇంత తక్కువగా ఇస్తున్నారు, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది అస్సలు ఆలోచన అయితే అవసరం లేదండి. ఎందుకంటే మొత్తం కూడా మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ స్టిచ్చింగ్ మాస్టర్స్, అలాగే స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారండి, కటింగ్ మాస్టర్స్ ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఇలా డ్రాప్ షేప్ చూడండి, చాలా బాగుంటుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మన దగ్గర ఇప్పుడైతే ప్రెసెంట్ మొన్న వరకు కూడా ఆఫర్ ప్రైస్లో రన్ అయిందండి. ఓన్లీ ఈ ప్యాటర్న్లో అయితే మనం 750కి కస్టమైజేషన్ ఇచ్చాము, అలాగే 750కి స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చామండి. మొన్న మనం జాన్యువరి న్యూ ఇయర్ ఆఫర్ కింద అనౌన్స్ చేసాము. ఓన్లీ 750కి ఇది మనం 750 రూపీస్కి బ్లౌజ్ అనేది విత్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీతో ఇచ్చామండి. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నా కూడా 50 రూపీస్ ఉందండి. స్టిచ్చింగ్ కాస్ట్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా 500 బిలో అయితే ఎక్కడా లేదు. సో మీకేంటంటే అన్నీ కూడా నా దగ్గర రెడీ అయ్యి బల్క్లో అవుతుంది కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే మీకు ఇస్తున్నామండి. ఇది చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్, ఓన్లీ 900 రూపీస్ విత్ స్టిచ్చింగ్ 900 రూపీస్. వర్క్ కూడా వచ్చేసి ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి, సారీ నాట్ వర్క్లో ఉంది మొత్తం కూడా. సో డిఫరెంట్ టైప్ లీవ్స్ కూడా మనకి స్టిచ్చింగ్ చూడండి డిఫరెంట్ టైప్లో ఉంటుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కువగా మన దగ్గర సేల్ చేసే వాళ్ళు హోల్సేలర్స్ బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు. ఈవెన్ ఎవరికైనా షాప్స్ ఉన్నా కూడా ఏంటంటే ఇలా మనకి బ్లౌజెస్ తీసుకొని వెళ్ళి బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా సేల్ చేస్తామండి. అలాగే మీకు ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి. లేదు మీరు ఇంకా బల్క్లో చేయించుకోవాలి, మీరు ఒక డిజైన్ చెప్పి పర్టికులర్గా ఈ డిజైన్ నాకు ఇన్ని పీసెస్ కావాలన్నా కూడా చేసిస్తామండి. అది కాకపోతే మినిమం అంటూ కొన్ని పీసెస్ ఉండాలి. మినిమం ఖచ్చితంగా మీరు ఒక డిజైన్ చేయించుకోవాలంటే 15 పీసెస్ ఉండాలండి. 15 పీసెస్ మినిమం మీరు సొంత డిజైన్ చేయించుకోవాలి అంటే. బట్ అందులో మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ ఆప్షన్ ఉంటుంది, అలాగే థ్రెడ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీకు ఈ కలర్కి ఈ కలర్ వేయండి, ఈ కలర్ కాంబినేషన్లో ఎన్ని పీసెస్ కావాలి, అలా ఒక డిజైన్లో అయితే మీరు చేయించుకోవచ్చు. అన్ని మేము 15 ఏం చేసుకుంటాం మాకు వద్దు అనుకుంటే మాత్రం మన దగ్గర కలెక్షన్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. మినిమం 100 పీసెస్ అయితే ఒక రేట్ ఉంటుంది, 50 పీసెస్ అయితే ఒక రేట్ ఉంటుంది. మీరు తీసుకునే ప్రైస్ పీసెస్ని బట్టి మనం హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తాం. సో ఇది వచ్చేసి మొత్తం కూడా కట్ వర్క్ అండి. స్టిచ్చింగ్ చూసారు కదండి, కట్ వర్క్ ప్యాటర్న్ అయినా కూడా ఎంత నీట్గా వస్తుందో. బ్యాక్ పార్ట్ దీనికి డోరీస్ కావాలన్నా కూడా చేసిస్తాము. డోరీస్కి అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మళ్ళీ. సో ఇలా ఇంకా చూపించుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ ఉంటుందండి. సో కట్ వర్క్ ఇందాక మనం చూసాం కదా ఎంబోజింగ్ డిజైన్ ఫ్యాబ్రిక్లో, ఇది వచ్చేసి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే లుక్ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. హ్యాండ్ కూడా ఫుల్ కవర్ అయిపోయేలాగా, హ్యాండ్ మొత్తం కూడా రిచ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ అండి. ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది, కట్ వర్క్ ఇది కూడా.
సో కట్ వర్క్ బ్లౌజెస్ కొంతమంది కుట్టాలంటేనే అవును. కొంతమందికి అయితే అసలు భయం వేస్తుంది, రాదు, కుదురుతుందా లేదని. మన దగ్గర సో స్టిచ్చెస్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మీకు హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తాం కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో చూసారు కదండి, మా దగ్గర వచ్చేసి మాది వేదా ఫ్యాషన్స్ అండి. వేదా ఫ్యాషన్స్ ఛానల్ కూడా ఉంది. వేదా ఫ్యాషన్స్ ఛానల్ అలాగే తన్మయి ఎంబ్రాయిడరీ 2 ఛానల్స్ ఉంటాయండి. తన్మయి ఎంబ్రాయిడరీ ఛానల్లో మనం ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్స్ అలాగే స్టిచ్ చేసినవి 2 కూడా డైలీ అప్డేట్స్ ఉంటాయండి. ఎవరికైనా బల్క్లో కావాలన్నా హోల్సేల్లో కావాలన్నా మా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలా రిటైల్ కూడా కావాలన్నా కూడా ఇస్తామండి. ప్రైజెస్ మాత్రం మీకు రిటైల్ అయినా కూడా మ్యాక్సిమం బయట మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు అందించడం జరుగుతుంది. అలాగే శారీస్ వచ్చేసి డయ్యింగ్ శారీస్ అండి. జార్జెట్, కాటన్, కోట, సూపర్ నెట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అన్నీ కూడా మా దగ్గరే రెడీ అయ్యి డయ్యింగ్ అలాగే వర్కా ప్రింటా ఏది అనేది చేయించిన తర్వాత మీకు ఫినిషింగ్ అయిన తర్వాత మీకు బయట ఎక్కడ దొరకనటువంటి మార్కెట్లో దొరకనటువంటి కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ డిజైన్స్ తోటి మీకు హోల్సేల్ ప్రైజెస్లో అయితే డైరెక్ట్ కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి డైలీ అప్డేట్స్ని అయితే మీరు డైలీ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మేడం. మనది వచ్చేసి తన్మయి ఎంబ్రాయిడరీ, వేదా ఫ్యాషన్స్ 2 ఛానల్స్ ఉంటాయి. 2 ఛానల్స్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే ప్రింటింగ్ కూడా ఎవరైనా మీరు శారీస్ పంపించి ప్రింటింగ్ చేయమంటే మాత్రం ప్రింటింగ్కి మాత్రం కస్టమైజేషన్ తీసుకుంటామండి. ప్రింటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మీ శారీస్ పంపించి మీ ఓన్ శారీస్ మీద మేము ప్రింట్ అయితే చేసి పంపిస్తాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 నుంచి 300, 350 వరకు ఉంటుందండి ప్రింటింగ్ కాస్ట్ అయితే. బ్లాక్ ప్రింటింగ్ అది కూడా. సో మీకు అలా కావాలన్నా కూడా ఆప్షన్ ఉంది. బట్ రిమైనింగ్ డయ్యింగ్లో కానీ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ కస్టమైజేషన్ అయితే ఉండదండి. మా దగ్గర ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి మ్యాచ్ అయింది అనుకుంటే. లేదు అనుకుంటే మీకు బల్క్లో కావాలి అన్నా కూడా మేము చేసిస్తాము. బట్ మినిమం క్వాంటిటీ అయితే ఉండాలి. సో ఇది చూసాం కదండి, ఇందాక డయ్యింగ్ ప్రాసెస్ అయితే డయ్యింగ్ చేసేటప్పుడు ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా, మంచి లెమన్ ఎల్లోలో ఉందండి. ఇది కలర్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగా వచ్చింది. సో మనం చేసేటప్పుడు రకరకాల రంగులు మారింది. బట్ ఫైనల్గా వచ్చేసరికి మాత్రం మనకి కావాల్సిన కలరు లైట్ లెమన్ ఎల్లో కలర్లో అయితే తీపిచ్చానండి. ఇవన్నీ కూడా ప్యాస్టల్ కలర్స్లో డోలా సిల్క్ అన్ని మనం తీపిచ్చినవి అన్నీ కూడా లైట్ కలర్స్లో తీపిచ్చాను. సో ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి. ఇది వచ్చేసి జార్జెట్ కొంచెం లైట్, ఇంకొంచెం లైట్ వచ్చింది చూడండి. ఫ్యాబ్రిక్ని బట్టి వేరియేషన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లోనే ప్రింటెడ్ అండి. ఇది ఇలా ప్రింట్ వచ్చింది కదా మనకి, ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, మనకి బ్లౌజ్ ఇటు రివర్స్లో ఉంది. ఇలా వస్తుంది. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చేసాం కదా, కొంచెం ఆరిన తర్వాత జాడిచ్చేసి మనం ఇది ఫైనల్గా ఎలా ఉంది అనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే లంగా ఓని మోడల్ అండి. మనకి స్కర్ట్ మొత్తం కూడా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మధ్యలో అండ్ ప్రిల్స్ మనకి ఈ కాంబినేషన్ పింక్లో వస్తుంది. శారీ మాత్రం కట్టుకున్న తర్వాత సూపర్ ఉంటుందండి. ఇలాంటి వెరైటీ శారీస్ కట్టుకుంటే మాత్రం మీరు ఎక్కడ కొన్నారని అయితే ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి కలెక్షన్ మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే మాత్రం వేదా ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.